ప్రస్తుతం ఇదే స్పాట్కి తీసుకొచ్చారు. సో మీకు ఇక్కడ గ్రీన్ పరదా ఏదైతే కట్టి కనిపిస్తుందో ఆ గ్రీన్ పరదా లోపల ప్రస్తుతం తవ్వకాలంతా కూడా జరుగుతున్నాయి. మీరు కావాలంటే ట్రాన్స్ఫార్మర్ లోపల మీకు తవ్వకాలు జరుగుతున్న దృశ్యాలు కూడా కొంత కనిపిస్తూ ఉన్నాయి. సో క్లాత్ అడ్డం పెట్టడం వల్ల కనిపించట్లేదు కానీ సో కొంచెం క్లోజ్గా చూస్తే లోపల తవ్వుతున్న దృశ్యాలు కూడా మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి. పోలీసుల ఎదురుగా గ్రీన్ క్లాత్ లోపల తవ్వుతున్న దృశ్యాలను కూడా మీరు ఎదురుగా స్పష్టంగా చూడొచ్చు. మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఇందాక నుంచి ఇది లొకేషన్ 9 మాత్రమే అనుకున్నాము. 9, 10, 11 3 లొకేషన్స్ కూడా ఇదే చోట ఉన్నాయి. సో ఆరోపించిన శానిటరీ ఎంప్లాయీని కొద్దిసేపటి క్రితమే భారీ బందోబస్తు పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ముసుగు ధరించి అతన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే అతని ఐడెంటిటీ అనేది బయట ప్రపంచానికి తెలిస్తే అతని ప్రాణాలకు ముప్పు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి అతను ముసిగేసి ప్రతి స్పాట్కి కూడా తీసుకొస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఇక్కడ 3 లొకేషన్స్లో అంటే 9, 10, 11 3 లొకేషన్స్లో కూడా గ్రీన్ పరదాని కట్టి లోపల తవ్వకాలు చేస్తున్న దృశ్యాలన్నీ కూడా చూడవచ్చు. మీకు ఇప్పుడు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. లోపల ఒక వ్యక్తి చెట్ల కొమ్మలు నరుగుతూ ఉన్నాడు, ఇంకొక వ్యక్తి తవ్వుతూ ఉన్నాడు మట్టి మొత్తాన్ని కూడా. సో ఆ దృశ్యాలన్నీ కూడా మీరు ఎదురుగా కనపడుతోంది. పోలీసుల భద్రత మధ్య తవ్వకాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దానికోసం పక్కనే మీరు ఒకసారి చూస్తే సో ఇక్కడ హెవీ ట్రాఫిక్ ఉంది. ఈ ట్రాఫిక్లో జనాన్ని కంట్రోల్ చేయడం కూడా చాలా ఇబ్బందికరంగానే ఉంది. ఇక్కడ మీరు గమనిస్తే ఒక చిన్న ప్రొక్లైనర్ కూడా తీసుకొచ్చారు. సో దీనికోసం లోపల తవ్వకాల కోసం చిన్న ప్రొక్లైనర్ తీసుకొచ్చారు. సో ఈ ప్రొక్లైనర్తో మరి కాసేపట్లో ఈ తవ్వకాలన్నీ కూడా చేయబోతున్నారు. ప్రస్తుతానికి ఏంటంటే లోపల ఉన్న చెట్ల కొమ్మలన్నీ కూడా మనుషుల చేత అవన్నీ కూడా కొట్టేస్తున్నారు. చెట్ల కొమ్మలను కొట్టేయటం క్లియర్ అయిన తర్వాత చిన్న ప్రొక్లైనర్ని అక్కడికి తీసుకెళ్ళి దీని సాయంతో తవ్వకాలు జరగబోతున్నాడు. చాలా ఈజీగా చాలా వేగంగా తవ్వకాలు జరిపేందుకు అదంతా కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక్కడ మొత్తం మీరు పోలీసులు మొత్తాన్ని కూడా మీరు ఎదురుగా చూడొచ్చు. నా వెనక మీకు కనిపిస్తూ ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున పోలీసులు మొత్తాన్ని కూడా మోహరించి వీళ్ళ ఆధ్వర్యంలో ఈ తవ్వకాలన్నీ కూడా చేస్తున్న దృశ్యాలన్నీ చూడొచ్చు. మొత్తం ఆ చివరి నుంచి చివరి వరకు రోడ్డు పక్కన మొత్తం కూడా పోలీసులే మనకి కనిపిస్తూ ఉన్నారు. పోలీసు ఉన్నతాధికారులు, సిట్ బృందం సభ్యులు వీళ్ళందరి ఆధ్వర్యంలో క్లూస్ టీము, ఫోరెన్సిక్ టీము అండ్ రెవెన్యూ బృందాలు మొత్తం అందరూ కూడా ప్రస్తుతం లోపలికి వెళ్ళారు. ఇదిగో ఇదే మార్గం నుంచి ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం ఇక్కడే వెహికల్ ఆపి ఇక్కడ నుంచి ఎవరైతే ఆరోపించారో ఆ శానిటరీ ఎంప్లాయీని ఈ అడవి లోపలికి తీసుకెళ్లారు. సో తీసుకెళ్ళి లోపల పరదా ఎక్కడైతే కట్టారో అక్కడే కుర్చీలు వేసి అతన్ని కూర్చోబెట్టి అతని ఆధ్వర్యంలో అతను ఏదైతే లొకేషన్స్ చూపిస్తున్నాడో ఆ చూపిస్తున్న లొకేషన్స్లోనే తవ్వకాలు జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఏంటంటే చెట్ల కొమ్మలు కొట్టేసి పరుగుల సాయంతో మనుషులు ముందుగా తవ్వకాలు జరుపుతారు. ఆ తర్వాత ఇందాక నేను చూపించిన ప్రొక్లైనర్ని లోపలికి పంపిస్తారు. సో ఇదే రూట్ గుండా మొత్తం పోలీసులు కావచ్చు, క్లూస్ టీం కావచ్చు, ఫోరెన్సిక్ టీం కావచ్చు, రెవెన్యూ బృందాలు కావచ్చు, సిట్ బృందాలు కావచ్చు అన్నీ కూడా ఇటువైపు నుంచి లోపలికి వెళ్ళారు. ఆ పరదా వెనకాలే ప్రస్తుతం ఆ బృందాలన్నీ కూడా అక్కడ కూర్చుని ఉన్నాయి. శానిటరీ ఎంప్లాయీని కూడా అక్కడే కూర్చోబెట్టారు. ఆ చెట్టు దగ్గర కూర్చోబెట్టి అతన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. సో నీకు ఇప్పటికీ గుర్తుందా, చాలా ఏళ్ళు అంటే 10 ఏళ్ల తర్వాత మళ్ళీ వచ్చావు కదా, నువ్వు ఎప్పుడు అంతకుముందు 5 ఏళ్ల క్రితం అంటే 15 ఏళ్ల క్రితం పూడ్చిపెట్టిన ఘటన నీకు ఇప్పటికీ గుర్తే ఉందా? ఇదే స్పాట్ అంటానికి లేదా ఇక్కడే పూడ్చిపెట్టానంటానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? నీ గుర్తులు ఏమైనా ఉన్నాయా? నీ మైండ్లో దాన్ని ఎలా గుర్తుపెట్టుకున్నావు ఈ ప్లేస్ని? సో ఇదంతా కూడా అతన్ని ప్రశ్నించిన తర్వాత అతన్ని చూపించిన తర్వాత లేదు అది పక్కాగా నాకు ఇవన్నీ కూడా గుర్తున్నాయి. కరెక్ట్గా ఈ రోడ్డు పక్క నుంచి ఈ మలుపు తిరిగే చోటే ఏదైతే ఇది ధర్మస్థల క్షేత్రం లోపలికి వెళ్ళే దారిలో నేత్రావతి బ్రిడ్జి దాటగానే ఈ కరువు వస్తుంది. ఈ కరువు దగ్గరే సరిగ్గా ఇదే చోట మేము పూడ్చిపెట్టామని అతను కొన్ని ఆనవాళ్ళని చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం ఇదే చోటకి అతన్ని తీసుకొచ్చి అతని సమక్షంలోనే తవ్వకాలన్నీ కూడా చేస్తున్నాడు. మీరు అతన్ని లోపలికి తీసుకెళ్తున్న దృశ్యాలు కూడా చూస్తూ ఉండొచ్చు. బస్సులోంచి అతన్ని దింపిన తర్వాత అతనికి ముసుగు ధరించి కంప్లీట్ అతని ముఖం ఎక్కడా కూడా కనిపించకుండా అధికారులంతా కూడా లోపలికి ఇదే రూట్ గుండా మీకు ఇక్కడ ఒకసారి చూస్తే ఇదే రూట్ గుండా లోపలికి తీసుకెళ్లారు. ఇటు నుంచే నడుచుకుంటూ వెళ్ళారు. మొత్తం బృందం అంతా కూడా లోపలే ఉన్నారు. ఇప్పుడు ఆ పెద్ద పెద్ద చెట్లు ఏవైతే ఉన్నాయో ఆ పచ్చటి బోర్డు ఉందో బోర్డు వెనకాల ఆ చెట్లు పరదా కట్టిన చోటు ఉందో దాని వెనక ప్రస్తుతం టీం అంతా కూడా ఉంది. సో మరికొద్దిసేపట్లోనే ఈ ప్రొక్లైనర్ని ఇక్కడి నుంచి లోపలికి పంపించి దానితో చాలా ఫాస్ట్గా తవ్వకాలు అనేది తేల్చబోతున్నారు. చాలా చాలా ఉత్కంఠగా ఉంది. ఒక ఉద్విగ్నమైన పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్న ఒక అతిపెద్ద మిస్టరీ, దేశంలోనే అతిపెద్ద సంచలనం. సో ఒక విధంగా చెప్పాలంటే అతిపెద్ద దుర్మార్గం. అమ్మాయిల్ని అత్యాచారాలు చేసి దారుణంగా చంపి పూడ్చిపెట్టడం, అది కూడా 100 మందిని 450 మందిని చంపేశారు అనేది కొంతమంది,
కాదు 116 మందిని చంపి పూడ్చిపెట్టామనేది ఈ ప్రత్యక్షంగా అందులో పనిచేసిన పూడ్చిపెట్టడంలో సహకరించిన ఈ అజ్ఞాత వ్యక్తి చెప్పిన సమాచారం. వీటన్నిటిని బట్టి చూస్తే చాలా పెద్ద వ్యవహారం బయటికి రాబోతుంది. కాబట్టి జనాలందరిలో కూడా ఒక ఉత్కంఠ, ఒక సెన్సేషన్ ఇష్యూ, ఒక భయం, ఒక ఆందోళన. ఎందుకంటే ఈ పవిత్ర పుణ్యక్షేత్రానికి దేశం నలుమూలల నుంచి కూడా మంజునాథ స్వామిని దర్శించుకునేందుకు, అంటే శివుణ్ణి దర్శించుకునేందుకు, కుమారస్వామిని దర్శించుకునేందుకు, కన్యాకుమారి దేవతను దర్శించుకునేందుకు, జైన తీర్థంకర్ని దర్శించుకునేందుకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడికి తరలి వస్తున్నారు. కొన్ని వేల మంది, ప్రతి ఏటా కొన్ని లక్షల మంది ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. నిత్యం కిటకిటలాడుతూ ఉంటుంది ఈ క్షేత్రం అంతా కూడా. అలాంటి క్షేత్రం మీద వచ్చిన ఒక అపవాద నిజమా? సో అది ఏం జరిగి ఉంటుంది అనేది వాళ్ళందరిలో కూడా ఒక భయం కనిపిస్తుంది. చూడండి, వాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులు. కొంతమంది ఏమో ఆ ధర్మక్షేత్రానికి సంబంధించిన ప్రైవేటు వ్యక్తులు, వాళ్ళు కొంతమందిని ఇక్కడ మోహరించారు, వాళ్ళందరినీ ఇక్కడ కాపలా పెట్టారు. సో ఏం జరుగుతుందో ఏంటో ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఫోన్ ద్వారా వాళ్ళందరూ సమాచారం ఇస్తారు. ఇక ఆ పక్క నుంచి చూస్తే మీరు మిగిలిన జనం చూడచ్చు, మొత్తం రోడ్డు పక్కన మొత్తం మోహరించి ఉన్నారు. జనం అంతా కూడా నిలబడిపోయి ఉన్నారు, పడిగాపులు కాస్తూ ఉన్నారు. ఏం తేలబోతోంది, ఏం జరగబోతోంది, మిస్టరీ వేయబోతోందా, ఈ పవిత్ర క్షేత్రం మీద వచ్చింది అలిగేషనా, నిజమా ఏంటి అనేది తెలుసుకునే పనిలో ఉత్సాహంగా మొత్తం జనమంతా కూడా ఉత్సాహం కూడా కాదు, ఒక ఉత్కంఠగా భయంగా వాళ్ళందరూ ఎదురు చూస్తున్న దృశ్యాలన్నీ కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. ఎంతమంది జనం వచ్చారో చూడవచ్చు. ఇప్పటికే జనాన్ని పోలీసులు చాలా వరకు కంట్రోల్ చేస్తున్నారు, ఇక్కడికి రావద్దని, మీరు ఇక్కడికి రావద్దు, ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. సో ఇది ఒక సీరియస్ ఇష్యూ కాబట్టి మీరు ఉండొద్దని పోలీసులు పంపించినా కూడా ఇంతమంది ప్రస్తుతం మనకి జనం మీకు ఎదురుగా కనిపిస్తున్నారు. ఒకసారి చూడొచ్చు ఆ జనం మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు వర్క్ జరుగుతున్న అవతల వైపు ఆపోజిట్ రోడ్లో మొత్తం మోహరించేసి ఉన్నారు. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం జనం అంతా కూడా కూర్చుని ఉన్నారు. ఈ పక్క పోలీసులందరూ కూడా ఇక్కడ ఉండి వాళ్ళందరినీ కంట్రోల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే యువతల వైపు ఎక్స్కవేషన్ జరుగుతున్న ఇటువైపు ఎవరిని రానియకుండా జాగ్రత్త పడుతూ ఉన్నారు. తవ్వకాలు జరుగుతున్నదంతా కూడా ఇక్కడ చూడొచ్చు. తవ్వకాలు జరుగుతున్న ప్రదేశాన్ని మీరు ఇక్కడ ఇటువైపు నుంచి చూడొచ్చు. ఒకసారి ఈ ట్రాన్స్ఫార్మర్ వెనకే ఆ వర్కర్స్ అంతా కూడా పనిచేస్తూ ఉన్నారు. సో ఇక్కడ పోలీసులు మీడియాను కూడా ఇక్కడ ఉండనివ్వట్లేదు ప్రస్తుతం, ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది, అడ్డంకిగా మారుతుంది అనే ఉద్దేశంతో మీడియా వాళ్ళు ఎవరిని కూడా ఇక్కడ ఉండనివ్వట్లేదు. దీనికి తోడు వర్షం కూడా స్టార్ట్ అయింది. సో ఈ వర్షం వల్ల పని ముందుకు సాగుతుందా ఆగుతుందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. వర్షంలో తడుస్తూనే చేస్తారనేది కూడా అయితే చూడాల్సి ఉంటుంది. ఉన్నారు పోలీసులు, సిట్టు బృందం వాళ్ళందరికీ కూడా టచ్లో ఉంది. సో వాళ్ళందరికీ టచ్లో ఉంది. వాళ్ళందరి ఫిర్యాదులు తీసుకున్న తర్వాత వాళ్ళందరి దగ్గర సమాచారం తీసుకున్న తర్వాతే విచారణ అంతా కూడా కొనసాగుతూ ఉంది. వాళ్ళ సమక్షంలోనే వాళ్ళందరికీ న్యాయం చేస్తామని వాళ్ళు ఇచ్చిన సమాచారం కావచ్చు, వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు కావచ్చు, వాళ్ళు చేసిన అలిగేషన్ కావచ్చు, వీటన్నిటిని బేస్ చేసుకుని ప్రస్తుతం దర్యాప్తు బృందం అయితే చాలా వేగంగా దర్యాప్తు చేసే ప్రయత్నం అయితే చేస్తోంది. ఖచ్చితంగా భారీ వర్షం వస్తే కనుక తవ్వకాలు ఆగిపోయే అవకాశం ఉంటుంది. భారీ వర్షం కాకుండా ఇదే మాదిరిగా తుప్పర పడితే మాత్రం తవ్వకాలను యథావిధిగా కంటిన్యూ చేసే అవకాశాలే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే పనులు యథావిధిగా సాగుతున్నాయి. మీకు ఇక్కడ మన కెమెరామెన్ రాజు కూడా చూపిస్తున్నారు. ఆ ట్రాన్స్ఫార్మర్ వెనక ఆ చెట్లన్నింటిని కూడా నరుకుతూ పలుగుల సాయంతో తవ్వుతున్న దృశ్యాలు కూడా మీకు ఎదురుగా కనిపిస్తున్నాయి. చూడండి, లోపల మనుషులు డైరెక్ట్గా నేరుగా స్పష్టంగా కనిపించట్లేదు, కానీ లోపల దాదాపు 15 మందికి పైగా వర్కర్స్ అంతా కూడా చెట్ల కొమ్మలు నరుకుతూ పారల సాయంతో పలుగుల సాయంతో బట్టి అంతా కూడా పక్కకు తీస్తున్న దృశ్యాలని కూడా మేము ఇక్కడ పక్కనే ఉన్నాం కాబట్టి మాకు కనపడుతోంది. మరి కెమెరాలో అంత స్పష్టంగా కనిపిస్తుందా లేదా అనేది పూర్తిగా అయితే క్లారిటీ లేదు. దాదాపు 4 ఐపీఎస్ల బృందం ఉంది. వీళ్ళకి మరో 20 మంది పోలీస్ అధికారులు సహకారాన్ని అందిస్తారు. ఫోరెన్సిక్ టీం కానీ క్లూస్ టీం కానీ వీళ్ళకి సహకారం అందిస్తారు. దాదాపు 30 మందికి పైగా సిట్టు బృందం దర్యాప్తు అయితే చేస్తోంది.
స్థానిక పోలీసుల సహకారం అయితే తీసుకుంటున్నారు. వీరికి తోడు రెవెన్యూ అధికారుల సహకారం కూడా ఉంటుంది. వీళ్ళ ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున ఈ మిస్టరీని తేల్చేందుకు సిట్టు బృందం అయితే చాలా వేగంగా పనిచేస్తుంది. ఇప్పటికే 5 లొకేషన్స్లో వీళ్ళంతా కూడా తవ్వకాలు చేశారు. సో అక్కడ పెద్దగా బాడీస్ అయితే ఐడెంటిఫై కాలేదు. సో ఇప్పుడు తవ్వుతున్నది కూడా 9వ లొకేషన్, 10, 11 3 లొకేషన్స్లో ప్రస్తుతం తవ్వకాలు ఎట్ ఏ టైం అయితే సాగుతున్నాయి. ఇవాళ ఏమన్నా మిస్టరీ బయటకు వస్తే, ఇక్కడ ఏమైనా పుర్రెలు ఎముకలు కనుక దొరికితే పెద్ద సెన్సేషన్ అయితే బయటకు వస్తుంది. కేసులో మిస్టరీ కూడా వీడిపోయే అవకాశం ఉంటుంది.